హాయ్, ఐఎమ్ శశి. ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కిచెన్ వాస్ట్ అండి. బేసిక్గా రీసెంట్గా మేము కస్టమర్ దగ్గరికి వెళ్తే మీ వాస్ట్ ఏం చదువుతుంది అని నన్ను అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇటే ఉండాలి, ఇటే ఎందుకు ఉండకూడదు అని చెప్పి క్వశ్చన్ వేశారు. సో బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎందుకు ఇటువైపే ఉండాలి, ఎందుకు అటువైపు ఉండకూడదు అనేది ఇవాళ చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ ఎట్ ఈస్ట్, సో సన్ సెట్ వెస్ట్. సో సన్ రైజ్ ఈస్ట్ అంటే మనం మార్నింగ్ డైలీ వచ్చే సన్ రైజ్ వల్ల ఏమైంది అంటే ఈ కిచెన్లో పడే రేస్ వల్ల కిచెన్లో ఐటమ్స్ అనేది స్పాయిల్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈవినింగ్ టైం పడే రేస్ ఏమవుతాయంటే వెస్ట్ నుంచి హార్ష్గా పడతాయి. సో దానివల్ల ఏమైందంటే కిచెన్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి. సో దానికోసమే కిచెన్ అనేది యూజువల్లీ ఈస్ట్ ఫేసింగే ఉండాలి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. సో అది రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన ఏన్షియంట్ టైమ్స్ జనరేషన్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఒక ఇంట్లో ఉన్న ఫుడ్ కిచెన్లో ఫుడ్ స్పాయిల్ అవ్వకూడదు, దానికి ఏంటి రీజన్, దానికి సొల్యూషన్ ఏంటి అనేది డిజైన్ చేసుకున్నారు. అంతేకాని వాస్ట్ అనేది ఒక ఈ రిలీజియన్ ఆ రిలీజియన్కి అనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాస్ట్ అనేది బేసిక్. సో మన ఇంట్లో ఉన్న ఫుడ్ పాడైపోకుండా ఉండాలనే కాన్సెప్ట్ మీద వచ్చిందే వాస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సన్ రైజ్ అయ్యేటప్పుడు పడే రేస్ అనేది చాలా సాఫ్ట్గా పడతాయి. సో దానివల్ల కిచెన్లో ఉన్న ఫుడ్ స్పాయిల్ అవ్వదు. సో ఈవినింగ్ టైం వచ్చే రేస్ ఏమైంది అంటే చాలా హార్ష్గా ఉంటాయి. దానివల్ల ఏమవుతాయంటే కిచెన్లో ఉన్న ఫుడ్ వేస్ట్ అయింది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్ట్ సైడ్ కిచెన్ ఉండకూడదు అని చెప్పేది అందుకు రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈస్ట్ ఫేసింగ్ ఎందుకు పెట్టాలంటే అదే రీజన్. సో దీనివల్ల మన హెల్త్ వెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.